ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇంకా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. 274 మంది తాలిబాన్ని హతమార్చామని చెప్తోంది పాకిస్తాన్. అటు పాక్ సైనికుల్ని సుమారుగా 60 మందిని లేపేశామంటోంది ఆఫ్ఘనిస్తాన్. అయితే 22న ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైమానిక దాడులకి పాల్పడింది. కాబూల్, కందహార్, పక్తియా ఈ నగరాలపైన, ఈ ప్రావిన్సుల పైన పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. రెండు దేశాలను వేరు చేసేటువంటి దురంద్ లైన్ వెంబడి పాక్ కాల్పులకు తెరలేపుతోంది. పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ బిగ్గెస్ట్ అటాక్కి పాల్పడింది. ట్రంప్ బలం చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ సామర్థ్యం కేవలం 1,72,000 మాత్రమే. అదే పాకిస్తాన్ ఆర్మీ సామర్థ్యం చూస్తే 6,60,000 మంది. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నా దురంద్ లైన్ పైన ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. బ్రిటిష్ కాలం నాటి నుంచే దాదాపుగా 132 ఏళ్లుగా ఉన్నటువంటి ఆ దురంద్ లైన్ తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక 2021 నుంచి ఈ వివాదం ముదిరింది. ఆ లైన్ని మేము యాక్సెప్ట్ చేయము, ఆ డివైడింగ్ బార్డర్ని మేము యాక్సెప్ట్ చేయము, దురంద్ లైన్లో పాకిస్తాన్ ఆక్రమణలన్నీ సహించేది లేదని చెప్పి తెహ్రీక్ తాలిబాన్ చెప్తోంది. వరుస ఉగ్రదాడులతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ని టార్గెట్ చేస్తోంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్. సో ప్రెజెంట్ అక్కడ జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే దురంద్ లైన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డివైడింగ్ లైన్గా ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో నిర్ణయించినటువంటి లైన్ ఇది. అయితే దీన్ని తాలిబాన్లు అంగీకరించట్లేదు. దురంద్ లైన్ కాదు, దురంద్ లైన్ దాటిన తర్వాత కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా మావి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది, అక్కడ కంట్రోల్ తీసుకుంటోంది. దురంద్ లైన్ వెంబడి పెద్దెత్తున తమ సైన్యాన్ని మోహరించి పెట్టింది, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తోంది, ఆఫ్ఘనిస్తాన్పై పెత్తనం చెలాయించాలని చూస్తోంది అనేది ఆఫ్ఘనిస్తాన్ భావిస్తున్న మాట. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ కొన్ని రోజుల నుంచి ఈ రకంగా మాట్లాడుతూనే ఉంది. అయితే అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక టీటీపీ సంబంధించినటువంటి మిలిటెంట్ గ్రూప్ ఉంది. ఈ మిలిటెంట్ గ్రూప్ పాకిస్తాన్ తమపై ఆధిపత్యాన్ని చెలాయించడానికో, దురంద్ లైన్ వెంబడి తమ సైన్యాన్ని మోహరించేందుకో, తమ భూభాగంలోని కొంత భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తూ కంట్రోల్లోకి తీసుకున్నందుకు నిత్యం పాకిస్తాన్లో ఏదో ఒక అలజడి సృష్టిస్తూనే ఉంటుంది, వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. సో పాకిస్తాన్ లోపలికి వచ్చి మానవ బాంబర్గా మారిపోయి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పలు దాడులు చేశారు, పాక్ సైన్యాన్ని అంతమొందించారు, పాక్ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని దాడులకు పాల్పడ్డారు. ఇవన్నీ జరుగుతున్న తరంలో పాకిస్తాన్కు రెటిలియేట్ చేసింది, పాకిస్తాన్ కూడా తిప్పికొట్టింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఒకరోజు ఒక మానవ బాంబర్గా మారిపోయిన ఒక వ్యక్తి తనంతట తానే పేలిపోయి 11 మంది ఆర్మీ సైన్యం యొక్క మరణానికి కారణమైంది. ఆ తర్వాత ఇస్లామాబాద్లోని ఒక మసీదులో ఇలాంటి ఘటనలు జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ దాన్ని తిప్పికొడుతున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తోంది. కానీ వాస్తవానికి పాకిస్తాన్లో వేర్పాటువాదం ఉంది. బలూచిస్తాన్ వేర్పాటువాదం ఒకటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్లో అలజడులు మరోవైపు. అక్కడ జరిగిన దాడికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్తున్న మాట అంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, నిజంగానే ఒక దగ్గర ఒక సైన్యాన్ని హతమార్చాము అనుకున్నప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ చెప్తోంది మేమే చేశాము, ఆఫ్ఘనిస్తాన్లో దాడులు మేమే చేశాము, అక్కడ 200 మంది మరణానికి మేమే కారణమయ్యామని చెప్పి పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. అంటే అక్కడ జరిగిన దాడి మేమే కారణమని క్లెయిమ్ చేసుకోవడం మూలంగా మేము చాలా స్ట్రాంగ్ అని బిలీఫ్ క్రియేట్ చేయడమే కదా పాకిస్తాన్ ఉద్దేశం. సో మరి ఆఫ్ఘనిస్తాన్ నిజంగానే ఆ స్థాయిలో వచ్చి అక్కడ ఆర్మీ సైన్యాన్ని హతమార్చిన నేపథ్యం ఎందుకు క్లెయిమ్ చేసుకోవడం లేదంటే వాళ్ళకు సంబంధం లేదు కాబట్టి. అయినా కూడా మీరే దీనికి కారకులు అన్నట్టుగా పాకిస్తాన్ వేలెత్తి చూపి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఆ టీటీపీ సభ్యులని, మిలిటెంట్స్ గ్రూప్ని తాలిబాన్లో ఆశ్రయం ఇచ్చి తాలిబాన్ నేలపై నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నేలపై నుంచి వారందరినీ కూడా అటాక్ చేయించడానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వమే సహకరిస్తోంది. టెర్రరిస్ట్ మిలిటెంట్స్ గ్రూప్ని, ఇటువైపు తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించిన మిలిటెంట్ గ్రూప్స్ని వీటన్నిటిని మెయింటైన్ చేస్తూ తాలిబానే మాపై అటాక్ చేస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. సో 2 రోజులుగా మరింత యుద్ధం ముదిరిందని చెప్పాలి. గతంలో కూడా ఇదే మాదిరిగా కొంత వార్ ఎక్స్చేంజ్, వెపన్ ఎక్స్చేంజ్ జరిగింది. మిసైల్స్ ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తించే విధంగా 2 దేశాల మధ్య బాంబులు, మిసైళ్లు మారడం మనం చూసాం. ఈ సిచ్యువేషన్ని ఖతార్, సౌదీ, టర్కీ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించి కొంత కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. సీజ్ ఫైర్ అనేటువంటి మాట చెప్పుకొచ్చాయి. 2 దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని కొనసాగించండి, ఇప్పుడు మాత్రం మీరు యుద్ధాన్ని ఆపేయండి అన్నట్టుగా ఆపుకొచ్చారు. కానీ మళ్ళీ పాకిస్తానే దీన్ని రెచ్చగొట్టింది. పాకిస్తానే మళ్ళీ ఇస్లామాబాద్లోని మా మసీదు పైన జరిగిన దాడిని దీని వెనుక ఉంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లే.
సో ఒక టీటీపీ సభ్యులు దీని వెనుక ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వమే మసీదుపై దాడి చేసింది, మా సామాన్యులను మట్టు పెట్టిందనే రకంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని తాలిబాన్ చెప్తోంది. సో తాలిబాన్ మాకు సంబంధం లేదంటోని, కానీ పాకిస్తాన్ మాత్రం మీరు చేయడం మూలంగా ఎంత జరిగిందని చెప్పి పాకిస్తాన్ చెప్తూ సీజ్ ఫైర్ని ముందుగా బ్రేక్ చేసింది ఎవరు అని అంటే పాకిస్తానే. పాకిస్తాన్ తమ భూభాగం నుంచి మిసైల్స్ని కాబూల్ నగరం పైన దించారు. కాబూల్ నగరంలో బిల్డింగ్ని కుప్పకూలిస్తే ఆ బిల్డింగ్ కింద 42 మంది, దాంట్లో మెజారిటీ చిన్నపిల్లలే, 20 మంది చిన్నపిల్లలే అక్కడ దాని కింద పూర్తిగా సమాధైపోయారు. ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయి బిల్డింగ్లో బాంబు పడడంతో. కాబూల్ ఒకటే కాదు, పక్తికా తర్వాత కాందహార్ ఈ చేసుకోండి ఎటువంటి విధంగా ట్రంప్ ఆలోచన ఉంటుందనేది. ఇక నార్త్ కొరియా సౌత్ కొరియాని దగ్గర చేసుకొని సౌత్ కొరియాని ఆక్రమించేసుకునే విధంగా ప్రయత్నం చేయడం, పక్కన గ్రీన్లాండ్ ఆక్రమించుకోవడం, వెనిజువేలా అధ్యక్షుని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొని వెనిజువేలాని మా దేశంలో ఒక రాష్ట్రం అన్నట్టుగా ప్రకటించేసుకోవడం. సో యుద్ధం జరుగుతుంది అంటే అక్కడ అటెండెన్స్ వేసుకొని తప్పకుండా దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అమెరికా మొన్న మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోయేంత వరకు చూసి, పాకిస్తాన్ కుప్పకూలిపోయిన తర్వాత ఆ దేశంలోని ఒక పోర్ట్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఒక ఎయిర్ బేస్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయడం, రేర్ ఎర్త్ మినరల్స్ పేట ప్రాజెక్ట్ని ఇవ్వడం, IMF ఫండ్స్ ఇవ్వడం. సో కంప్లీట్ పాకిస్తాన్ అంతా ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉండిపోయింది. సో పాకిస్తాన్ భుజంపై ఎక్కుపెట్టి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం కోసం ఆఫ్ఘనిస్తాన్ పైన పేలుస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఖనిజాలటువంటి ప్రాంతం అది కూడా. సో అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని వినియోగించుకోవడం కోసం అమెరికా మళ్ళీ ప్రయత్నం చేస్తూ పాకిస్తాన్ చేత ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయిస్తోంది. కానీ పాకిస్తాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్ గతంలోనే అమెరికా సైన్యాన్ని మా దేశం నుంచి పంపించేసాం, పారద్రోలాం, తరిమి కొట్టాం, ఇప్పుడు మళ్ళీ వస్తే కూడా అదే మాదిరిగా ఉంటుంది, పాకిస్తాన్ వెనుక ఎవడున్నా వదిలిపెట్టాం, అమెరికా వచ్చినా కూడా అమెరికాతో సైతం పోరాడతామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఒకవైపు నుంచి బలూచిస్తాన్ వేర్పాటువాదం పాకిస్తాన్పై తీవ్రంగా ఉంటే బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ అమెరికా చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తోంది. కింది వైపు నుంచి బలూచిస్తాన్, మీ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్, రెండూ కలిపి నిజంగానే టార్గెట్ చేసి ఎక్కుపెట్టి కొట్టాల్సి వస్తే పాకిస్తాన్ తునాతునకలైపోతుంది. అమెరికా సపోర్ట్ వల్లే కొంత బతుకుతుందేమో, ఎప్పుడు లేకుండా అమెరికా తమ అవసరాల కోసం పాకిస్తాన్ ఇంకా బతికించుకుంటుందేమో. కానీ బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ పాటికే పాకిస్తాన్ని 3 ముక్కలుగా చేసేవి, భారత్ ప్రమేయం లేకుండా, భారత్ లేకుండానే ఈ జరిగిపోయేది. నిన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడితే ఏమంటాడంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్లో ఒక కాలనీగా మారిపోయింది, ఒక చిన్న నగరంగా మారిపోయింది అనేటువంటి మాటని ఖ్వాజా ఆసిఫ్ చెప్తున్నాడు. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య గొడవలో మళ్ళీ భారత్ జోలు తీసుకొచ్చి భారత్ పేరెత్తి భారత్ గురించి మాట్లాడుతూ భారత్ అనేది ఆఫ్ఘనిస్తాన్ని తమ భూభాగంలో ఒక కాలనీగా మార్చేసుకుంది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్లో కాలనీ అంటున్నాడు. నీకు చేతగాక నువ్వేం పని చేయక. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ భారత్లో కాలనీ అవునో కాదో తెలియదు, కానీ పాకిస్తాన్ మాత్రం తప్పకుండా అమెరికాలో కాలనీగా మారిపోయింది. పాకిస్తాన్ మాత్రం తప్పకుండా అమెరికా చెప్పు చేతలు ట్రంప్ కింద కాలి దూరి నాకేటువంటి ఒక కుక్కలాగా, అంతకంటే దారుణమైనటువంటి ఇంకేదైనా పేరున్న ఆ పదాన్ని ఉపయోగించి తప్పలేదేమో, ఇక్కడ ట్రంప్ కాలి కింద దూలి నాకేటువంటి వ్యక్తి పాకిస్తాన్గా మారిపోయింది. పాకిస్తాన్ పని అంతే, ఇంకా ట్రంప్ కాలి చెప్పు కింద ధూళి ఉంటుంది చూసారు, దుమ్ము నాకేటువంటి ఆ ధూళి నాకేటువంటి వ్యక్తిగా పాకిస్తాన్ మారిపోయింది. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ భారత్లో ఏ రోజు కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్ గురించి సపోర్టివ్గా మాట్లాడలేదు, ఆఫ్ఘనిస్తాన్ గురించి నెగిటివ్ కూడా చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తూ ఉండగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తుంది. పాకిస్తాన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని దాడి చేసి దాన్ని పెద్ద ఎత్తున మేము గెలిచామన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటుంది. సో ఇంకా ఇటువంటి కామెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా యుద్ధం పెరిగే అవకాశం ఉంది. ఓపెన్ వార్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పి 2 దేశాలు భావిస్తున్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని పైన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు, ఏం మాట్లాడారో చూద్దాం. Wars, including Cambodia, isn't it funny? Sick people. Cambodia and Thailand, Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia, Israel and Iran, Egypt and Ethiopia, Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which proceeds at a very low level. It's just about there.
సో ట్రంప్ ఏమన్నాడంటే రీసెంట్ డేస్లో కూడా నాకు కామెంట్ చేశాడు, ఒకవేళ కనుక నేనే మళ్ళీ ఇదే రాంగ్ క్లెయిమ్ అయినది, యాజ్ అన్ ఇండియన్ వీ షుడ్ నాట్ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ వర్డ్స్, ఆయన మాటలను అంగీకరించాల్సిన అవసరం లేదు, అంగీకారం లేదు కూడా. సో ట్రంప్ ఏమంటున్నాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి గల కారణం నేనే అని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ అక్కడ పక్క దేశం అటువంటి పాపిస్తి దేశం పాపాత్ములైనా కూడా పాకిస్తాన్ నుంచి ఒక మంత్రి ఒప్పుకున్నాడంటే దీని వెనుక అమెరికా హస్తం లేదు, భారతదేశం మాపై కనికరం చూపి యుద్ధాన్ని ఆపింది అని చెప్పి పాకిస్తాన్ వాడు చెప్పాడు, అంతకుమించి ఏముండదు ఇక. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే కనుక ఆ సమయంలో ఆపకపోయి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు చచ్చేవాడు, వాడిని ముక్కలుగా కండలా ఖండించేవారు, పాకిస్తాన్ పని అయిపోయేది, పాకిస్తాన్ నేను ఆపడం మూలంగానే బతికిపోయిందని చెప్పి ట్రంప్ అంటున్నాడు. అంటే ఇండియా ధైర్యం ఏంటి, ఇండియా తెగింపేంటో ట్రంప్ కూడా తెలుసు. నిన్ను సపోర్ట్ చేసే వ్యక్తి, పాకిస్తాన్ని సపోర్ట్ చేసే వ్యక్తి, పాకిస్తాన్కి పెట్టుబడులు ఇచ్చిన వ్యక్తి, పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చిన వ్యక్తి, పాకిస్తాన్లో డబ్బులు ఇచ్చిన వ్యక్తి, పాకిస్తాన్ని పెంచి పోషిస్తున్న వ్యక్తి డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రధాని చచ్చేవాడు ఇఫ్ ఎట్ ఆల్ నేను లేకపోయి ఉంటే, షెహబాజ్ షరీఫ్ గారిని పని అయిపోయిందని చెప్పి ట్రంప్ చెప్తున్నాడంటే అర్థం చేసుకో నీ పని ఏందనేది. ఇంకా నువ్వు ఈ రకంగానే మళ్ళీ యుద్ధాలని చెప్పి తాలిబాన్లో భారత్నో ఇంకేదో గెలికితే, ఇదే మాదిరి కొనసాగితే పాకిస్తాన్ బహుశా ట్రంప్ గారు ఇప్పుడు దేవుడు వచ్చినా కాపాడలేడేమో అటువంటి సిచ్యువేషన్ రాబోతోంది. సో పాకిస్తాన్ ఇంకా విర్రవీగుతూ పక్క దేశం అటువంటి బంగ్లాదేశ్తో కొంత కలిసిపోయి బంగ్లాదేశ్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి బంగ్లాదేశ్ అటువంటి అంతర్యుద్ధంలో వారు సైతం భాగస్వామ్యం అయిపోయి భారత్పై రెచ్చగొట్టే ప్రయత్నం, అటువైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా భారత్ ప్రస్తావన తీసుకురావడం, ప్రతిసారి భారత్ అని చెప్పి భారతదేశం గురించి ఇండియా గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసేటువంటి ఈ పాకిస్తాన్ కుక్కలని నిజంగానే భారత్ కనుక తలుచుకుంటే తునాతునకలు చేయగలుగుతుంది. కానీ సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తోంది, ఇది మన అన్నట్టుగా ఆగిపోతున్నారు అంతే. ఆపరేషన్ అకాల్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ రకరకాల పేరుతో ఆపరేషన్ సింధూర్, వీటి పేరుతో ఇప్పటికే ఉగ్రవాదాన్ని రూపుమాపే ప్రయత్నంలో దాదాపుగా సక్సెస్ అయినటువంటి భారత ఆర్మీ రేపటి రోజున పాకిస్తాన్ కనుక ఇంకా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేస్తే, ఒక్క మిసైల్ వేసామంటే మళ్ళీ పాకిస్తాన్ మొత్తం తునాతునకపోలేపడం గ్యారంటీ. మరి తాలిబాన్ అండ్ పాకిస్తాన్ల యుద్ధం ఇంకెంతవరకు వెళ్తుంది, ఎటువంటి పరిణామాలు దారి చేస్తే చూడాలి. కానీ యుద్ధం జరుగుతున్నప్పుడల్లా కొంత అలజడి మాత్రం రేకెత్తిస్తూ ఉంటుంది. మనం కూడా అలర్ట్గా ఉండాలి, భారతదేశం ప్రజలుగా మీరు మనమంతా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు, నా భాష అర్థమయ్యేవారు అలర్ట్గా ఉండండి. సో మళ్ళీ మధ్య మనం చూసాం స్లీపర్ సెల్స్ బయటపడుతున్నారు, స్లీపర్ సెల్స్ సంబంధించిన అంశాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఆ స్లీపర్ సెల్స్ని గమనించండి, స్లీపర్ సెల్స్ని పట్టుకోండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి.